హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి అయితే స్టార్ట్ అయిపోయింది. సెలబ్రేషన్స్ అయితే ముమ్మరంగా జరుగుతున్నాయండి. నేనైతే నెల్లూరులో ఒక సుడిగాలి పర్యటనలాగా ఒక రౌండ్ వేసి వచ్చేసాను. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, అన్ని వినాయకుడిని. ఇప్పుడైతే వేదాయపాలెం సెంటర్కి వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు. చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వినాయక విగ్రహం చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది. సూపర్గా ఉంది అసలు విగ్రహం అయితే. ఇక్కడ చూడండి శివలింగం అన్ని పెట్టేశారు. ఇక్కడ వాటరు డెకరేషన్ లాగా పెట్టేశారు, బాగుంది. వినాయక విగ్రహాలు అక్కడ పెట్టేటప్పుడు డెకరేషన్స్ అయితే చాలా బాగా చేస్తారండి. వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాల్సిందే. చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఈ విగ్రహం. మస్ట్ అండ్ వాచ్గా చూడొచ్చండి. ఇక్కడ మీరు వచ్చేసి వేదాయపాలెం సెంటర్లో విగ్రహం ఉంది, చూడండి తప్పకుండా. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. భక్తులు వచ్చేసి ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. తర్వాత దాని పక్కనే అక్కడ ఒక గుడి ఉంది, వినాయక విగ్రహం ఉంది. అక్కడ గుడి ఉంది అక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆమె టీవీ యాంకర్ ఫ్రెండ్స్. న్యూస్ కవరేజ్ చేయడానికి వచ్చింది. తర్వాత నేనైతే ఎంజీబీ మాల్కి వచ్చేసాను. అక్కడి నుంచి ఎంజీ మాల్లో డెకరేషన్ అయితే ఇంకా సూపర్గా చేస్తున్నారు. అక్కడ పూజలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, దిష్టి తీస్తున్నారు. ఏ ఫెస్టివల్ వచ్చినా ఆనవాయితీ ఎంజీబీ మాల్లో ఆ ఫెస్టివల్ తగ్గట్టుగా విగ్రహాలు పెడుతుంటారనమాట. చూడండి ఎంత చక్కగా అలంకరించారో వినాయక విగ్రహాన్ని. ఇట్స్ అమేజింగ్ కదా. అందరు చూడండి దండం పెట్టుకుంటున్నారు స్వామి వారికి. తర్వాత అక్కడి నుంచి నేను ఇక్కడ బొలినేని సెంటర్కి వచ్చేసాను ఫ్రెండ్స్. బొలినేని సెంటర్లో ఈ వినాయక విగ్రహం చూడండి ఎంత బాగుందో. ముందు శివలింగం పెట్టారు, అక్కడ వాటర్ ఫ్లో ఆ డెకరేషన్స్ అంతా బాగా పెట్టారు. డక్స్లో నుంచి వాటర్ వచ్చినట్టుగా బాగా డెకరేషన్ చేశారు, బాగా క్రియేట్ కూడా చేశారు. ఇక్కడ నాకైతే ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి. నాకు మొత్తం చుట్టేస్తాను, నెల్లూరంతా చుట్టేస్తాను, మొత్తం చూస్తాను. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఏమైనా ఉంటాయి, పాట కచేరీస్ అవన్నీ ఉంటాయి, నేను మస్ట్ అండ్ షుడ్గా చూస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినాయక చవితి. చూడండి హారతి ఇస్తున్నారు స్వామివారికి, పూజలు చేస్తున్నారు. ఇక్కడ సన్నాయిలు డప్పులు వాయిస్తున్నారు.
ఈ స్వామివారు కూడా బులియన్ సెంటర్ దగ్గర. ఇది వచ్చేసి బార్కాస్ సెంటర్లో ఉంది ఫ్రెండ్స్ ఈ వినాయక స్వామి విగ్రహము. తర్వాత ఇది వచ్చేసి మన గాంధీ బొమ్మ సెంటర్. చూడండి ఎంట్రన్స్లో మన పవర్ స్టార్ ఫ్లెక్సీ కూడా పెట్టారు, కట్అవుట్ పెట్టేశారు. గాంధీ బొమ్మ సెంటర్లో విగ్రహం ఫ్రెండ్స్ ఇది. తర్వాత గాంధీ బొమ్మ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి పూతరేకుల విగ్రహం. ఇది ఎంత బాగా తయారు చేశారు. తర్వాత ఇంకో విగ్రహం వచ్చేసి ఇది వచ్చేసి కంచి వరమహాలక్ష్మి షాపింగ్ మాల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని పక్కనే ఉంటుందన్నమాట. ఇది సెట్టింగ్ డెకరేషన్ అయితే సూపర్గా చేశారు. లంబోదర గణేష్ సెంటర్ అని పెట్టారు. ఈ లోపలైతే బా నేను చూస్తానే వావ్ సూపర్ అనిపించింది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో అసలు. ఆ సెట్టింగ్స్ డెకరేషన్స్ వావ్ కళ్ళకి ఎట్టే పట్టేస్తున్నాయి కదా. చూడండి ఇక్కడ అవతారాలు ఉన్నాయి, చూడండి మీ విగ్రహాలు పెట్టారు ఇక్కడ. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం, నరసింహ అవతారం, ఇట్లా విగ్రహాలు పెట్టి వాళ్ళ యొక్క అవతారాలన్నీ పెట్టారు ఇక్కడ. ఎగ్జిబిషన్ లాగా బాగుంది, చూడడానికి చక్కగా ఉంది. ఇక్కడ వినాయక స్వామి అయితే చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు, సూపర్గా ఉన్నారు స్వామివారు. చూడండి ఎంత బాగున్నారు స్వామి. అసలు ఈ సెట్టింగ్స్ అవన్నీ చూసి మన రోడ్డుని పోయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు దిగి కార్లు దిగి అందరూ వచ్చి చూస్తున్నారు. ఇది మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన విగ్రహం ఇది. ఈ స్వామివారిని ఖచ్చితంగా చూడాలి. ఎంత బాగుంది లోపల, మీరు చూస్తే బాగుంది నాకు తప్పదు. చూడండి మనకి కొన్ని అవతారాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా వచ్చారు ఇక్కడికి. తర్వాత మన మాజీ మేయర్ భానుశ్రీ మేడం గారు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా నేను చక్కగా మాట్లాడాను, వాళ్ళు కూడా మనకు చక్కగా మాట్లాడారు. చాలా సంతోషం అనిపించింది వాళ్ళని చూడగానే. నేను వెళ్ళినప్పుడే ఆ నాయకులు రావడం, వాళ్ళతో నేను మాట్లాడడం, వాళ్ళు నాతో మాట్లాడడం చాలా అరుదు కదా. చూడండి కల్కి అవతారం కూడా ఉంది ఇక్కడ. వెంకటేశ్వర స్వామి అవతారం. నేనైతే ఈ ఫెస్టివల్ని మస్తుగా ఎంజాయ్ చేస్తాను. అదిగోండి భానుశ్రీ మేడం చూడండి, మన మాజీ మేయర్. అందరితో మాట్లాడుతున్నారు ఇక్కడ కమిటీ సభ్యులతో. మేడం గారు చాలా హుందాతనంగా మాట్లాడతారు. ఎంత కలుపుకొలుతనం అంటే ఈరోజు నాకు బాగా అర్థమైంది. తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో మళ్ళీ పద్మావతి సెంటర్కి వచ్చేసాను ఫ్రెండ్స్. పద్మావతి సెంటర్లో చివరిగా ఇక్కడ వినాయక విగ్రహం చూడండి, పూల డెకరేషన్ సూపర్గా ఉంది కదా. ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకో వీడియో చూస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేస్తాను. ఇంకో వీడియో చేసి మీకు మళ్ళీ పెడతాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.